దేవుడు గొప్పవాడు. మన దేవుడు మనకున్న బాధలను గ్రహించి మనతో మాట్లాడే దేవుడు. మనం బ్రతికుండాలని ఆశిస్తున్న దేవుడు. మనం బ్రతికి ఆయన మహిమ కొరకు జీవించాలి. ఆయనకు సాక్షులమంగా మనం బ్రతకాలి. ఎక్కడ ఓడిపోతున్నామో అక్కడ గెలిపించే దేవుడు కదా మన దేవుడు. అన్నిటినీ నేను కోల్పోవాలని సాతానుడు నీకున్నవన్నీ నష్టపరిచిన దేవుడు నీకు తిరిగి ఇవ్వగలిగిన శక్తివంతుడు నీకున్నాడు కదా. నువ్వెందుకు చనిపోవాలి? నువ్వన్నీ కోల్పోవచ్చు, ఏమీ లేకపోవచ్చు, కానీ అన్నీ నీకు దేవుడు మరలా ఇవ్వగలడు. యోబుకు 2 ఆశీర్వాదం ఇవ్వలేదా? తిరిగి మీకు ఇస్తాడా? ఆయన ఉన్నాడు. మనకి భయపడవలసిన అవసరం లేదు. నీ కష్టం ఏదో, నీ బాధ ఏదో, నీ యొక్క దుఃఖం ఏదో, నీ వేదన ఏదో, అన్నీ కూడా ఆయన చూస్తున్న దేవుడు అండి. దేవుని బిడ్డలారా, నిజంగా ఆయన మనల్ని చూసే దేవుడు, మనల్ని పట్టించుకునే దేవుడు. ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు మనకు లేకపోయినా పర్లేదు, యేసయ్య ఉన్నాడు మనకి. ఆయన మనల్ని బాగు చేస్తాడా? ప్రతి ఒక్కరిని దర్శిస్తాడు ఆయన. చాలామంది బిడ్డలు చెప్పారు, మేము కష్ట సమయంలో ఉండి, బంధకాల్లో ఉండి, ఒంటరితనంలో ఉండి బాధపడుతున్నప్పుడు దైవజనుడి రూపంలో దేవుడు మమ్మల్ని దర్శించాడని. ఎంత గొప్ప దేవుడు నీ దేవుడు. ఎవరిని దగ్గరికి పలకరించడానికి రాకపోయినా, ఎవరు ఓదార్చేవారు లేకపోయినా, ఎవరు నిన్ను ఆదరించేవారు లేకపోయినా, నీ దగ్గరికి వస్తాడు ఆయన, పలకరిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. నేనున్నాను అని చెప్పేవాడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. ప్రియ సహోదరి సహోదరా, నిజంగా పేదవాళ్ళ దగ్గరికి ఎవరు వస్తారండి? ఎవరు? కానీ మన యేసయ్య ఆయన అంటున్నాడు, పేదలకు సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను అభిషేకించాడని. అవును, ఈరోజున ప్రతి ఒక్కరిని వెతుక్కుంటూ దేవుడు ఈరోజు మీ మధ్య కదులుతున్నాడు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ, ఎన్నో గుండెలు ఆదరణ లేక ఉన్నప్పుడు వారిని ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ, ఎంతోమంది దుఃఖంతో ఉన్నప్పుడు వారు కన్నీరు తుడుస్తూ, ఒంటరైపోయి ఎవరు పలకరించలేని వారు ఉన్న పరిస్థితుల్లో మిమ్మల్ని పలకరిస్తూ, దేవుడు మరణకరమైన వ్యాధులతో అందరూ అసహ్యించుకొని వదిలేసిన పరిస్థితుల్లో దేవుడు ముట్టి బాగు చేస్తూ, ప్రతి వారిని కూడా దర్శిస్తూ దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. యేసయ్య మంచి దేవుడు. వైద్యుడి దగ్గరికి వెళ్ళి లక్షలు పెట్టిన నయము కాని రోగాలను దేవుడు ముట్టి స్వస్థపరుస్తున్నాడు. అటువంటి దేవుణ్ణి ఎలా విడవగలుగుతారండి? ఎలా మర్చిపోతారు? దేవుని బిడ్డలారా, ఆయన ఉన్నాడు, అనువాడైన దేవుడు. ఆయన సమాధిలో ఉన్న దేవుడు కాదు. ఆయన మన పాప శాపాల కోసం కలువరి శిలువలో యాగమై సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధరుడై తిరిగి లేచాడు. ఎందుకో తెలుసా? ఈ మధ్య సంచరిస్తూ, అపోస్తుల కార్యంలో రాయబడింది, ఆయన అందరికీ మేలు చేస్తూ సంచరిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు నువ్వు కలుగున్నావు. అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్న నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు, దిగులు చెందవలసిన అవసరం లేదు. దేవుని బిడ్డలారా, ఆయన ఎక్కడికైనా వస్తాడు. ఎవరు పలకరించేవారు లేరా? నువ్వు భయపడొద్దు. శ్రమలో, బాధలో, కష్టాల్లో, నష్టాల్లో, శోధనలో ఎవరు రారు మన దగ్గరికి. అందరూ ఉన్న ఎవరు రారు. ఎవరు పలకరించేవారు కూడా ఉండరు. నీకు అనిపిస్తుంది అమ్మ రావాలి, నాన్న రావాలి, అక్క రావాలి, చెల్లి రావాలి, తమ్ముడు రావాలి, కానీ ఎవరు రారు, ఎవరు పలకరించరు. మనుషులకు నువ్వు కాదు కావాల్సింది. మనుషులకు నీ వెనకున్న డబ్బు కావాలా? నీకు ఉద్యోగం ఉంటే ఉద్యోగం కావాలా? నీకు వెనక ఆస్తి ఉంటే ఆస్తి కావాలా? కానీ నువ్వెవ్వరికి అవసరం లేదు. కానీ యేసయ్యకు నువ్వు కావాలి. ఆయన అంటున్నాడు, నాకు నువ్వు కావాలి బిడ్డ అంటున్నాడు. నీ వెనుకున్న ఆస్తి కాదు, అంతస్తు కాదు, పేరు కాదు, ప్రఖ్యాతి కాదు. ఆయనకి నువ్వు కావాలి, ఆయనకు మనం కావాలి. దేవుని బిడ్డ, అందుకే కదా మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం రక్తం కార్చాడు. నువ్వు కావాలి నాకు అని సంపాదించుకున్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కన్నాడు. నువ్వు నా సొత్తు అన్నాడు ప్రభు. ఇదిగో నా అరచేతులు నిన్ను చెక్కుకున్నానన్నాడు. తల్లి మరిచిన, తండ్రి మరిచిన నిన్ను నేను మరువనన్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, నష్టాల్లో, శోధనలో నువ్వు ఉన్నప్పుడు నీ దగ్గరకు వస్తాడు, పలకరిస్తాడు. నిన్ను వదిలేయడు, నిన్ను విడిచిపెట్టడు.
కష్టాల్లో ఉన్న వారిని ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టలేదు ఎప్పుడు కూడా. ఆ సముద్ర ప్రయాణంలో ఆ ఓడలో వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆ గాలికి ఆ తుఫాను కంట ఓడ బ్రద్దలైపోయే పరిస్థితుల్లో వచ్చినప్పుడు, వాళ్ళు మునిగిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసయ్య ఇదిగో ఆక ఎక్కడ దూరం నుండి ప్రార్థనలో ఉన్న యేసయ్య శిష్యులు వారి ఓడలో ప్రయాణం చేస్తారు, నావలో దోణిలో ప్రయాణిస్తూ ఆ యొక్క అలల చేత కొట్టబడుతున్న ఆ యొక్క నావలో కలవరం చెందిపోయి ఇక మేము చనిపోతామేమో అనే ఒక నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయినప్పుడు ఎక్కడ ఉన్న యేసయ్య వారి మధ్యకి వచ్చాడు. సముద్రం మీద నడుచుకుంటూ వచ్చి అక్కడ రాయబడి ఉంటుంది, యేసయ్య అంట వారిని పలకరించాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, కష్టాల్లో మధ్యలో మరి శోధన మధ్యలో నలిగిపోతున్నప్పుడు, గమ్యమేమో కానరానప్పుడు, ఇక మా పని అయిపోయింది, ఇక ఇంతే అనుకున్న జీవితం అనుకున్నప్పుడు ఎవరి పలకరింపు ఉండదు. కానీ యేసయ్య ఒక్కడే నేను పలకరిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. వారితో మాట్లాడి ఆ సముద్రమును గాలిని గద్దించి నిమ్మలపరిచి వారిని ఎక్కడికి తీసుకెళ్ళాడంట, రేవుకు క్షేమంగా తీసుకుని వెళ్ళాడు. గట్టిగా చప్పలు కూడా దేవునికి స్తోత్రం చేస్తాడు. ఎస్, అవునండి, నేను గమ్యానికి చేర్చే వరకు నా దేవుడు నిన్ను వదిలేయడు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు, కృంగిపోవలసిన అవసరం లేదు. మా మమ్మేమో నమ్ముకున్నాం, ఎంతోమంది మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. కానీ మా కష్టాల్లో, మా ఇబ్బందుల్లో, మా నష్టాల్లో, మా శోధనలో దేవుడు ఒక్కడే మాకు తోడుగా ఉన్నాడు. ఆయన చెప్పాడు, నేను చెప్పింది నెరవేర్చే వరకు మిమ్మల్ని విడువనన్నాడు దేవుడు. మమ్మల్ని విడిచిపెట్టలేదు, మాతో నడుస్తున్నాడు. ఎంతో ప్రయాస, ఎంతో కష్టతరమైనప్పటికీ కూడా ఈరోజు ఆయనను బట్టి మేము ధైర్యంతో ముందుకు నడుస్తున్నాం. సహోదరి, సహోదరుడా, నువ్వు కూడా అంతే. ఆయన నీకున్నాడు, నువ్వు భయపడొద్దు. ఈరోజు నీ సమస్యను చూస్తున్నాడు ఆయన. నువ్వు బాగవ్వాలన్నదే నా దేవుని యొక్క చిత్తమైనది. సాతానుడు నిన్ను నష్టపరచాలనుకుంటాడు, నిన్ను నాశనం చేయాలనుకుంటాడు. నీ బంధువులు నీ నాశనం కోరుకుంటారు, నీ స్నేహితులు నీ నాశనం కోరుకుంటారు, నీకు అయిన వారు నీ నాశనం కోరుకుంటారు. కానీ మేలు కోరుకునే ఒక్కడు, ఆయన పేరు చెప్తారా? చెప్పండి, నజరేయుడైన యేసు ఒక్కడే. ఆయన ఒక్కడే నీ మేలు కోరుకుంటాడు, నీ అభివృద్ధిని కోరుకుంటాడు, నీ ఆశీర్వాదం కోరుకుంటాడు. ఆయన నిన్ను దీవించాలని ఆశపడతాడు, ఉన్నతమైన స్థితికి నిన్ను తీసుకెళ్ళాలని కోరుకుంటాడు. ఎంత కన్నీటితో ఉన్నావో, ఒకవేళ ఒంటరైపోయిన స్థితిలో వచ్చావేమో, ఎటువంటి ఆదరణ లేక ఇక్కడికి వచ్చావేమో, ఒకవేళ మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నావేమో, ఒకవేళ బిడ్డలు లేకపోవడాన్ని బట్టి అనేక మంది అనేక రకాల నిందిస్తున్నారేమో, ఆయన నువ్వు ఈరోజు కృంగిపోవద్దు. నిన్నే చూస్తూ నీతో ఆయన మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నీ సమస్య ఏదైనా పరిష్కరించే పంపుతాడు నా దేవుడు. నీ దుఃఖమంతా కొట్టివేసి నిన్ను సంతోషంతో పంపబోతున్నాడు నా దేవుడు. నమ్మితే బిగ్గరగా స్తోత్రం చెప్పు. దుఃఖమును తీసివేసి సంతోషాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఎవరంటే నజరేయుడైన యేసు ఒక్కడే.